పాకిస్తాన్లోని అశాంతి ప్రాంతమైన బలూచిస్తాన్లో భద్రతా సంక్షోభం పూర్తిగా అదుపు తప్పిందనడానికి క్వెట్టా రైల్వే స్టేషన్ ఘటన సజీవ సాక్ష్యంగా అనిపించింది. క్వెట్టా స్టేషన్లో ప్రయాణికులు, సరిహద్దు రక్షణ దళాల సిబ్బంది రైలు ఎక్కడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ భయంకరమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడి ధాటికి 47 మంది అక్కడికక్కడే ముక్కలై ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం పేలుడు జరిగిన వెంటనే రైల్వే స్టేషన్ మొత్తం దట్టమైన పొగతో, రక్తపు ముద్దలతో నిండిపోయింది. స్టేషన్ వెలుపల ఉన్న అనేక వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రైల్వే మౌలిక సదుపాయాలు, ప్లాట్ఫారం పూర్తిగా ధ్వంసమై యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. ఈ ఘోర దాడికి తామే బాధ్యులమంటూ ఆ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం పోరాడుతున్న తిరుగుబాటు సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘోర వినాశనం పాక్ సైనిక నాయకత్వం చేతకానితనాన్ని, వైఫల్యాన్ని ఎండగడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, అక్కడి సైనిక యంత్రాంగం బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ తీవ్రమైన తిరుగుబాటును కేవలం ఒక చిన్న శాంతి భద్రతల సమస్యగా, స్థానిక గొడవగా ఇన్నాళ్లు చాలా తేలికగా తీసుకున్నారు. శత్రువుల బలాన్ని తక్కువగా అంచనా వేసి పాక్ సైన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందంటూ పాకిస్తాన్ అంతర్గతంగానే ఆర్మీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలో రోజురోజుకు భద్రతా లోపాలు పెరిగిపోతుంటే, ప్రజల ప్రాణాలు గాల్లో కరుస్తుంటే పాక్ ప్రభుత్వం మాత్రం దేశీయ రక్షణను పక్కన పెట్టి కేవలం అంతర్జాతీయ దౌత్యం, పబ్లిసిటీ స్టంట్లపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తోందంటూ స్థానిక మీడియా సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ భయంకరమైన హింస వెనుక బలూచిస్తాన్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన తీవ్రమైన అసంతృప్తి, ఆకలి దాగి ఉన్నాయి. పాకిస్తాన్ పాలకులు బలూచిస్తాన్ ప్రాంతాన్ని తీవ్ర వివక్షకు గురిచేస్తూ అక్కడి సహజ వనరులను పూర్తిగా దోచుకుంటున్నారనే భావన స్థానిక ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీనికి తోడు చైనా, పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్టుల పేరుతో చైనా ఇక్కడ చేస్తున్న అక్రమ నిర్మాణాలు బలూచ్ ప్రజల్లో ఆగ్రహాన్ని నూరిపోశాయి. ఈ చైనా ప్రాజెక్టులు తమ అభివృద్ధి కోసం కాదని, ఇదొక కార్పొరేట్ వలసవాదమని, తమ సొంత భూమిలోని సహజ సంపదను చైనా కంపెనీలు దోచుకుపోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయని స్థానికులు నమ్ముతున్నారు. అందుకే చైనా పెట్టుబడులను, వారికి రక్షణగా నిలుస్తున్న పాక్ సైనికులను టార్గెట్ చేస్తూ బలూచ్ తిరుగుబాటుదారులు ఈ స్థాయి దాడులకు తెగబడుతున్నారు. పాకిస్తాన్ సైనిక యంత్రాంగం స్థానిక ప్రజల అవసరాలను, వారి బాధలను పూర్తిగా విస్మరించి కేవలం చైనా వంటి బాహ్య శక్తుల ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్ల బలూచిస్తాన్ ప్రావిన్స్ ఇప్పుడు పూర్తిగా తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకుంది. ఈ పరిణామాలు పాక్ చేతుల నుంచి బలూచిస్తాన్ను చేజారిపోయేలా చేస్తున్నాయని, ఈ తిరుగుబాటును అణిచివేయడానికి ఇప్పుడు పాక్ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.